ముందు ఇది పీటీఓ లివరు న్యూట్రల్ అయిపోతాండే ఆటోమేటిక్గా. ఈ పీటీఓ లివరు న్యూట్రల్ అయిపోతాండే. ఏ పాటు వదిలే క్లచ్ వదిలు లేస్తే న్యూట్రల్ అయిపోతా ఉండే. ఇంతకుముందు పీటీఓ లివర్ న్యూట్రల్ అవుతాండా. ఇప్పుడు కరెక్ట్ ఉంది చూడు. న్యూట్రల్ కాలే లేకుండా క్లచ్ వదిలి కొట్టప్ప. లివర్ ఆన్ చేయి, లివర్ ఆన్ చేయి, ఆఫ్ చేయి. లివర్ ఆఫ్ చేసి వేస్తాడు. లాక్ అవుతాను చూడన్నా బాగా. ఇప్పుడు ఏపా క్లచ్ అయిపా. ఆ పీటీ లివర్ ఇంతకుముందు న్యూట్రల్ అవుతాండ. ఏనా ఓకేనా? ఫ్రెండ్స్, ఈరోజు 735 మన దగ్గరకు వచ్చింది. నంబర్ ప్లేట్తో కలిపి చూపిస్తున్నాను. అన్న, ఏమన్నా మీ బండి కంప్లైంట్? రోటావేటర్ గేర్ స్లిప్ అవుతుంది. ఎక్కడ చూపినది? సైడ్ లివర్ చూపిన. అది ఏమైతుంది అన్న రోటావేటర్ వేస్తా అంటే? ఆన్లో ఉండాలా, ముందుకు వచ్చి రోటావేటర్ గ్రిప్ రాదు, తిరుగుదు. లివర్ ఒకసారి ఎక్కడికి వస్తుందో చూపిన. లివర్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు ఆన్ చేసినా కూడా రన్నింగ్ లో ఆఫ్ లో వచ్చేస్తుంది. అట్లా ముందర కొట్టేస్తుందా? ముందర కొట్టేస్తుంది. సరే అన్న, టాప్ ఓపెన్ చేసి చూద్దాము. షాఫ్ట్ ఏమన్నా టీతులు ఏమన్నా డ్యామేజ్ ఉంటాయి చూపిస్తాను. రైట్, ఇక్కడ స్ప్రింగ్ వస్తుంది. దీని స్ప్రింగ్ కానీ జామ్ అయిపోయి కట్ అయిపోయినట్లుంది. ఈ గేర్ లివరు ఇంత ఫ్రీగా అల్లాడకూడదు. ఈ గేర్ లివర్ ఇంత ఫ్రీగా అల్లాడకూడదు. మనది గేర్ లివర్ ఇది ఎట్లా లాక్ అవుతుంది, అట్లా లాక్ కావాలా, అట్లా లాక్ కావాలి. ఇది కానీ చూడు ఎక్కడ లాక్ అవుతుంది. ఇది కానీ కంప్లైంట్ ఉంది. ఇది కానీ లాక్ కావడం లేదు. దీన్ని కానీ పీటీఓ లివరు టెన్షన్ పెంచాల. సేమ్ దీంట్లో ఎట్లయితే స్ప్రింగులు వస్తాయో స్ప్రింగు బాల్, దీంట్లో కానీ స్ప్రింగు బాల్ వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. రైట్ ఫ్రెండ్స్, చూడు ఎంత ఫ్రీగా అల్లాడుతుంది. అది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. పీటీఓ షాఫ్ట్ ఇది పాతది, టీతులు పోయినాయి. ఇది కొత్తది. దీనివల్లనే పీటీఓ లివరు స్లిప్ అవుతుంది. చూసుకోండి. ఇది టీతులు వెళ్ళిపోయినాయి. ఇది కొత్తది, కరెక్ట్ హైట్ ఉంది. అందుకని చెక్ చేసుకుంటాను హైట్. కొత్తది తెచ్చినాము. అది ప్యాకింగ్. బేరింగ్లు కానీ మార్చేద్దాము. రైట్, ఇది పీటీఓ లివరు. ఇక్కడ ఆ బాల్ వస్తుంది. ఈ స్ప్రింగ్ వచ్చి స్ప్రింగ్ మీద ఈ బాల్ వస్తుంది. కానీ కంపెనీ వాడు ఇక్కడ క్లోజ్ చేసేసాడు దీన్ని. ఆ స్ప్రింగ్ జామ్ అయిపోయింది. ఆ బాల్ ఈ స్ప్రింగ్ ఈ బాల్ జామ్ అయిపోయింది. దీంట్లో యాక్షన్ ఇవ్వడం లేదు. ఇది జామ్ అయిపోయింది. లివర్ పూర్తిగా ఫ్రీగా ముందరికి ఫ్రీగా ఆడుతుంది. హోల్ వేపించి నేను దీనికి హోల్ వేపించి ఈ నట్టు వెల్డింగ్ చేపించి ఈ బాల్ మనం వోల్టేజ్ బిగిస్తే ఎంత యాక్షన్ ఇస్తే అంత యాక్షన్ ముందరకు వస్తుంది. లోపల ఇది సెట్ చేసి బిగిస్తే ఇది ముందుకు వస్తుంటుంది. ఆ వోల్టేజ్ బిగిస్తే వోల్టేజ్ అయిన తర్వాత ఈ నట్టుతో లాక్ చేద్దాం. అది ఎట్లా అనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఏమి ఇది గేర్ బాక్స్ స్ప్రింగ్. ఇది దీని కాటు. ఎంత ఫ్రీ చేస్తాను నేను ఇప్పుడు. ఫ్రీ చేసి దీంట్లోకి వేస్తున్నాను. ఈ పక్క వోల్టేజ్ అడ్జస్ట్మెంట్. ఇది ఎంతగా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేస్తా అంటే ఆ బాల్ అట్లా బయటకు వస్తుంటుంది. అట్లా
మనం ఎంత కాల్సిన టెన్షన్ పెట్టుకోవచ్చు. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. మనకి అయిపోతే లాక్ ఇది. ఇంకా బోల్ట్ తిరగకుండా లాక్ చేసేద్దాం దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది బిగించేద్దాం ఇంకా అది వరకే. ఇది ఇక్కడ ఈ హోల్లో పెట్టేసేసి ఈ హోల్కి కాటర్ వేసేద్దాం. ఇక్కడ కాటర్ వేసి బిగించేద్దాం. ఇది కాటర్ ఇక్కడ దీంట్లోకి వస్తుంది. దీంట్లో కాటర్ అది ఆ లాక్నట్టు లూజ్ చేసుకొనేసేసి లివర్ చూడండి లాక్ అవుతుందో లాక్ అవుతుంది. ఆనన్న లివర్ ఒకసారి అన్న ఆను లాక్ అవుతుందా టకానే లాక్ అవుతుందా అను ఒకసారి అది బాగా టైట్గా పోతుంది కదా ఇప్పుడు అను అదిగా చూడు బాగా లాక్ అవుతుంది కదా రైట్ ఓకే. ముందు ఇది పీటీఓ లివర్ న్యూట్రల్ అయిపోతాండే ఆటోమేటిక్గా. ఏమన్నా ఇంతకుముందు పీటీఓ లివర్ న్యూట్రల్ అవుతాండా ఇప్పుడు కరెక్ట్ ఉంది చూడు న్యూట్రల్ కాలే లేకుండా క్లచ్ వదిలి కొట్టప్ప. లివర్ ఆన్ చేయి ఆఫ్ చేయి లివర్ ఆఫ్ చేసి వేస్తాండు. లాక్ అవుతాను చూడన్న బాగా ఇప్పుడు ఏపా క్లచ్ అయిపా. ఏనా ఓకేనా